జై శ్రీరామ్. మనకైతే స్వామివారి దర్శనం అయిపోయింది. రాముల వారి దర్శనం. దీనికి ముందు మొత్తం పర్ణశాల, గోదావరి మొత్తం 10 నిమిషాల వీడియో తీసి పెట్టాను, అది చూడండి. ఈ వీడియోలో ఏంటంటే మనకు టెంపుల్ చుట్టుపక్కల అనేకమైన టెంపుల్ ఉన్నాయి, అవన్నీ తీసి పెడతాను. ఒకే వీడియోలో పెడదామంటే లెంత్ చాలా ఎక్కువైపోయింది, అందుకని మరో వీడియో తీసి పెడుతున్నాను. 2 వీడియోలు కలిపి చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. శ్రీరామ్. చూడండి, అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయం. మనకి ఆలయం వచ్చేసి రాముల వారి టెంపుల్కి దక్షిణం పక్క ఉంటుంది. ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్, ఈ టెంపుల్ అయితే దర్శనం చేసుకోండి. చూడండి, మనకి టెంపుల్ ఎంట్రన్స్లో నవగ్రహ మండపం, తర్వాత వినాయక స్వామి టెంపుల్. టెంపుల్ ఆవరణ అయితే ఇలా ఉంది. గర్భగుడిలో అయితే ఇలా ఉంది. వినాయకుడు, పక్కన శివయ్య, పక్కన పార్వతీదేవి అమ్మవారు. ఇది శివయ్య టెంపుల్. తప్పకుండా విజిట్ చేయండి ఇక్కడికి వస్తే మటుకి. శివాలయం పక్కన పైన టెంపుల్ ఉంది, కొద్ది కొండ మీద. నేనైతే వెళ్ళాను, మీరు వస్తే విజిట్ చేయండి. శివయ్య దర్శనం అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి మనకి నరసింహస్వామి గుడి ఉంది. మనకి ఇది రామయ్య తండ్రి టెంపుల్కి పడమర పక్క ఉండింది అనమాట. యోగానంద లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్. లోపల విగ్రహం అయితే చాలా బాగుంటుంది, ఇది కూడా దర్శించుకోండి భద్రాచలం వస్తే. చూడండి, స్వామివారాలయం, స్తంభం. ఇక్కడి నుంచి స్వామివారి టెంపుల్ బాగా కనపడింది వ్యూ మట్టి. ఇక్కడ వచ్చేసి నరసింహస్వామి టెంపుల్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో మొత్తం ఇక్కడ నమూనా చూపించారు, చూడండి. ఇక్కడైతే దర్శనం అయిపోయిందండి. ఫోన్ లోపలికి తీసుకెళ్ళని లేదు టెంపుల్లోకి. ఇక్కడ దర్శనం అయిపోగానే మనం వెళ్ళేది అయ్యప్ప స్వామి టెంపుల్కి. ఈ అయ్యప్ప స్వామి టెంపుల్ వచ్చేసి మెయిన్ రోడ్ ఎక్కినాక గోదావరి బ్రిడ్జి అంపటే ఉంటుంది, అక్కడికి కూడా వెళ్ళండి. చూడండి, హరిహర క్షేత్రం అయ్యప్ప స్వామి టెంపుల్ ఇది. ఈ టెంపుల్ వచ్చేసి మనకి బ్రిడ్జి, గోదావరి బ్రిడ్జి పక్కనే టెంపుల్ అన్నమాట. మనం లోపలికి ఎంటర్ అవ్వగానే ఫస్ట్ వెంకటేశ్వర స్వామి టెంపుల్ అయితే ఉంటుంది, చూడొచ్చు మీరు. లోపల విగ్రహం అయితే చాలా బాగుంది. నేను వెళ్ళిన శనివారం అయ్యేసరికి అలంకారం బాగా చేశారు. వెంపటే పక్కన అయ్యప్ప స్వామి టెంపుల్. పైకి వెళ్ళండి. పైకి వెళ్ళంగానే మనకి యథావిధిగానే గణపతి దేవుడు, పక్కన నాగరాజు స్వామి, పక్కన కుమారస్వామి. అయ్యప్ప స్వామిది ప్రాంగణం అయితే గుడి ఇలా ఉంది. నేనైతే లోపల విగ్రహాన్ని తీనిస్తారో లేదా అని కొంచెం భయం వేసి కొద్దిగా లాంగ్లో జూమ్ చేసి తీశాను, అందుకని అంత నీట్గా రాలేదు. ఇక్కడైతే అయిపోయిందండి. మనకి అయ్యప్ప స్వామి దర్శనం అయిపోగానే పక్కనే బస్ స్టాండ్ ఉంది కదండి, బస్ స్టాండ్ పక్కనే కనకదుర్గమ్మ అమ్మవారి టెంపుల్ అయితే ఉంది. లోపల శివాలయం పక్కనే కనకదుర్గమ్మ అమ్మవారు విగ్రహం అయితే చాలా బాగుంది, చూడటానికి చాలా కళగా కూడా ఉంది. వస్తే ఇది కూడా మిస్ అవ్వద్దండి. ఇది అవ్వగానే మీకు సాయిబాబా టెంపుల్ అయితే చూపిస్తాను. ఇక్కడి నుంచి మనం మెయిన్ సిగ్నల్ ఉంటుంది భద్రాచలంలో, అక్కడి నుంచి రైట్ తీసుకుని సీదాగా బావారికి వెళ్ళిపోతే ఎటు తిరగకుండా ఆ కార్నర్లోనే ఉంటుంది సాయిబాబా టెంపుల్.
సాయిబాబా టెంపుల్ లోపల అయితే చాలా బాగుంది. విగ్రహం కూడా నన్ను బాగా ఆకర్షించిందనమాట. గర్భగుడిలో విగ్రహం. అది చూడండి, బాబావారి విగ్రహం చాలా బాగుంది, కళగా ఉందన్నమాట చూడంగానే. మనకి బాబావారిని చూడంగానే సీలింగ్ వేశారండి. పక్కనే బాబావారి పాదుకలు ఉంటాయి, అవి కూడా చూడండి. అది అవ్వగానే మనం ఇక్కడ సీలింగ్ వేశారండి విగ్రహాలు. అస్సలు అది మటుకి చాలా బాగుంది. గుళ్ళో చెప్పుకోదగ్గ నెంబర్ 1గా ఉందన్నమాట. ఇక్కడ బాబావారి దర్శనం అయిపోగానే పక్కనే బాలదుర్గాదేవి సమేత రామలింగేశ్వర స్వామి మరియు మానసాదేవి ఆలయం అని ఉంటుంది. బాబావారి టెంపుల్ ఎదురే ఉండేది కరెక్ట్గా. అక్కడ కూడా చూడండి. చూసి ఈ టెంపుల్ ఎదురే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ అయితే ఉంటుంది. ఇక్కడ దర్శనం చేసుకున్నాక అక్కడ కూడా వెళ్ళండి. ఇక్కడ చూడవచ్చు మీరు, ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ అన్నమాట. ఆలయ ప్రాంగణంలో అయితే అనేక రకమైన విగ్రహాలు ఉన్నాయి. సాయిబాబా విగ్రహం, శివుడు, లింగేశ్వర స్వామి, నాగేంద్ర స్వామి. లోపల గర్భగుడిలో ఇలా ఉంది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. ఇవండి టెంపుల్స్ అన్నీ దర్శించండి, చాలా బాగుంటాయి. టెంపుల్ బయట సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. ఇవన్నీ మనం భద్రాచలంలో చూడాల్సినవి. రాముడి దర్శనం అయిపోయిన తర్వాత ఇవన్నీ చూడటానికి ప్రయత్నించండి. కాకపోతే ఇవన్నీ చూడాలంటే సొంత వెహికల్ ఉంటే ఉత్తమం. ఇలా సర్వీస్ ఆటోలో ఇవి తిరగాలంటే మనం బాగా ఇబ్బంది పడతాం. జై శ్రీరామ్. ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నలుగురికి షేర్ చేయండి, లైక్ చేయండి. వీడియో చూసిన వారికి, పూర్తిగా చూసిన వారికి ధన్యవాదాలు.